ఈరోజు స్థానిక 19వ డివిజన్ బొరాయిగూడెంలో అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య గారు. ఈ కార్యక్రమంలో ఉడా చైర్మన్ పెదబోయిన శివప్రసాద్ గారు, క్లస్టర్ ఇన్ఛార్జ్ పైడి వెంకట్రావు గారు, మాజీ ఎంపీటీసీ అంబటి రజనీ గారు, స్థానిక నాయకులు నున్నా ప్రభాస్, వాసి రాము, తేట్ల కిషోర్ మరియు బొరాయిగూడెం గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. ఈరోజు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మరి బొరాయిగూడెంలో మరి ప్రతి ఏటా కూడా మరి అంబేద్కర్ గారికి ఏదైతే ఘనంగా నివాళులు అర్పిస్తామో మరి అందరం కూడా అంబటి రజని మరి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ మరి ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను మా దృష్టిలోకి తీసుకొచ్చి ఆ సమస్యను తీర్చే విధంగా మరి రజని కృషి చేస్తున్నాడు. పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా సరే మరి కొంతకాలం అనారోగ్యం అయినా కూడా కొన్ని జాగ్రత్తలు సూచనలు చెప్పి మళ్ళీ మీ అందరికీ సేవ చేసే భాగ్యాన్ని మళ్ళీ ఆ దేవుడు అతనికి ప్రసాదించాడని మనం అందరం కూడా అనుకోవాలి. అదేవిధంగా మరి బొరాయిగూడెం ప్రజల్లో వచ్చేటప్పుడు కూడా మరి రోడ్డు గుంటలు పడిపోయిందని తెలిసి చూశాను నేను. మీరు చెప్పకోకుండానే డెఫినెట్గా నెక్స్ట్ వచ్చే నిధుల్లో మరి కొంచెం ఎక్స్టెన్షన్ కూడా చేసి డెఫినెట్గా, ఎందుకంటే బళ్ళు వెళ్తానికి కూడా 2 బళ్ళు వెళ్ళేటట్టుగా చేసేటట్టుగా చేస్తానని చెప్పి సందర్భంగా మీ అందరూ సహకారం కూడా అందరూ ఒకటే మాట ఉండి అభివృద్ధి ఏ విధంగా చెందుతుందని మీరు అందరూ కూడా చూస్తున్నారు. ప్రతిదీ మీరు రాకుండానే మీ దగ్గరికే నాయకులు వచ్చేటట్టుగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసిందనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకుంటూ అందరూ ఐకమత్యంతో మరి మీ మద్దతును మా అందరూ కూడా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.